దయచేసి గమనించండి, క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో అది స్పష్టముగా మనము చూడాలి. ఎంతవరకు ఇప్పుడు బైబిల్ చదవాలనా లేదా? మరి ప్రార్థన చేయాలా లేదా? ప్రార్థన ఎప్పుడు చేయాలి చెప్పండి. విసుగక నిత్యము ప్రార్థన, రైట్, ఒప్పుకున్నా. మరి వాక్యం ఎప్పుడు చదవాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించాలి. ధర్మశాస్త్రమును ఎప్పుడెప్పుడు ధ్యానించాలి? దివారాత్రం. మరి ప్రార్థన ఎప్పుడు చేయాలా? అది కూడా దివారాత్రం. మరి స్నానం ఎప్పుడు చేయాలి? అన్నం ఎప్పుడు తినాలి? నశించే ఆత్మలకు సువార్త ఎప్పుడు చెప్పాలి? బైబిల్లో ఈ మాట ఉంది కనుక 24 hours అదే చేస్తాను, ఈ మాట ఉంది కనుక 24 గంటలు ఇదే చేస్తాను అన్న ప్రతి ఒక్కడు పోయి బావిలో పడతాడు. బైబిల్లో అన్నీ ఉంటాయి బాబు. అన్నిటినీ సమన్వయం చేసుకొని సమపాళ్లలో ఏది ఎప్పుడు చెయ్యాలో అన్ని ఆజ్ఞలను సమానంగా మనం పాటించాలంటే దేవుడు అనుగ్రహించే స్పష్టత కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నడవవలసిన మార్గము నాకు ఎలా చూపించు? స్పష్టముగా చూపించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ స్పష్టమైనటువంటి దర్శనం, క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి, ఎంతవరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎవరితో ఎంత క్లోజ్గా ఉండొచ్చు, ఏ టైంలో టీవీని ఆఫ్ చేయాలి. ఒక పెద్ద భక్తుడు అన్నాడు, వీ హ్యావ్ లెర్న్డ్ హౌ టు స్విచ్ ఆన్ ద టీవీ బట్ వీ హ్యావ్ నాట్ లెర్న్డ్ వెన్ టు స్విచ్ ఆఫ్ ద టీవీ. టీవీని ఎలాగ ఆన్ చేయాలో నేర్చుకున్నామట, ఎప్పుడు ఆఫ్ చేయాలో ఇంకా నేర్చుకోలేదట. చాలా పెద్ద దైవజనుడు అన్నాడు ఈ మాట. వీ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. నువ్వు టీవీ చూస్తే తప్పు కాదు, కానీ టీవీని ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తుంటే మాత్రం అది సైతానే. మొబైల్ వాడడం తప్పు కాదు, నీ మొబైల్ కారణంగా నీ ప్రార్థన తక్కువైపోయింది, బైబిల్ పరిశోధన తక్కువైపోయింది, నీ భార్యతో నీ సహవాసం తక్కువైపోయింది, నీ భర్తతో నీ సహజీవనం తక్కువై దూరం అయిపోయావు. అప్పుడు ఆ మొబైల్ తప్పకుండా సైతానే. నీ జీవిత విలువలను, నైతిక విలువలను, ఆధ్యాత్మిక దాహాన్ని, ఆధ్యాత్మిక విలువలను పాడు చేసే ప్రతి వస్తువు సైతాన్ యొక్క ఏజెంట్. ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు, నీ నీత్యానుసారముగా నన్ను నడిపించమన్నాడు 5వ కీర్తనలో 8వ వచనం. నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపించు. కనుక ఈ స్పష్టత లేనందు చేత ఎన్నో క్రైస్తవ జీవితాలు పాడైపోతున్నాయి, భ్రష్టుబట్టిపోతున్నాయి. ఆరిపోయిన దివిటీలు పట్టుకొని కూర్చున్నారు. ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొని రండి అని కేక వినబడే రోజు దగ్గరకు వచ్చింది. లేచి దివిటీలు చక్కబరుద్దామని చూస్తే ఆరిపోయిన దివిటీలు. నీ ఆరిపోయిన ప్రార్థనా జీవితంతో, శరీర కార్యాలు నిండిన గబ్బు కంపు కొడుతున్న నీ జీవితంతో యేసయ్యను ఎదుర్కొంటావా? దయచేసి హెచ్చరిక పొందుదాం, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. ఈ విషయాలు ప్రత్యేక ప్రార్థనలు మనం చేసి దేవుని దగ్గర వరముగా మనం పొందుకుందాం.